ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ గాయత్రీ పరంబికాయ నమ శ్రీమాత్రే నమ భద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ప్రంజృతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః ఓం సప్త ఋషి దేవతాయే నమో నమః జయ గురు దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీ గురు దత్తాత్రేయాయ శరణం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తిరగడం చెప్తుంది. ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేర యోగం సిద్ధించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి, ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభము, ధనయోగాలు, కుబేర యోగము, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు. తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి, ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి, ఏ మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే గనక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది, ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి జనవరి నెల మాస ఫలితాల భాగంగా 2026 జనవరి నెలలో ఎటువంటి గ్రహయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభము, ధనప్రాప్తి, రాజయోగం సిద్ధించడానికి, కుబేరు యోగం సిద్ధించడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. రాశ్యాధిపతి అంగారకుడు ఉచ్చ స్థానాన్ని పొందబోతున్నాడు. ప్రధానంగా జనవరి నెలలో మాస మధ్యలో అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. జనవరి నెలలో విశేషమైన ధనయోగము, గృహయోగం కోసం ప్రయత్నం చేసుకోవాలి. గృహ ప్రాప్తి మరియు విశేషమైన ధన ప్రాప్తి కోసం మీరంతా కూడా ప్రయత్నాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, భూ సంపద లభించడానికి, భూమిని కొనడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. విశేషంగా ప్రతినిత్యం కూడా అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహువుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి. జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు కావున ఎవరైతే ప్రతినిత్యం కూడా అన్నదానం చేస్తూ ఉంటారు 2026లో మీకంతా కూడా మంచి ధన ప్రాప్తి లభించడానికి, మనశ్శాంతమైన జీవితం, నరకారకుడైన చంద్రుడు అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు కావున ధనయోగం సిద్ధిస్తుంది, విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మనశ్శాంతమైన జీవితం జీవించడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి, ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అన్నాభిషేకాన్ని ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా సోమవారము పౌర్ణమి వేళల్లో కానీ, ప్రతి సోమవారం వేళల్లో కానీ, మంగళవారం వేళల్లో కానీ అన్నాభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలిసి వస్తుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. పితృదేవత ఆరాధన. మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు వేళల్లో అంతా కూడా, మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా, మకర సంక్రమణం వేళల్లో అంతా కూడా పితృదేవత ఆరాధన విశేషంగా చేయడం, తిలతర్పణాలు చేసుకోవడం, శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం, పితృదేవత ప్రీతికరంగా ఈ యొక్క ప్రధానంగా అంగారకుడు అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొందుతున్నాడు జనవరి నెలలో అంతా కూడా. ఇక్కడ మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా సూర్యనారాయణ స్వామి, ప్రధానంగా సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేసిన వేళల్లో జనవరి 15వ తారీఖు రోజున సంక్రమించడం జరుగుతుంది, ప్రవేశం చేయడం జరుగుతుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా
ధన ప్రాప్తి లభించడానికి, భూమి యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అయి అదృష్టం కలిసి రావడానికి గ్రహదేవతకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. విశేషమైన ద్రవ్యాలతోటి రాజశ్యామల యజ్ఞాధిపతులు కానీ తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. విశేషమైన పుణ్యయోగం కోసం అని చెప్పేసి దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మరియు ఇక్కడ చూసుకుంటే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి యోగం కలుగుతుంది, మంచి పుణ్యప్రాప్తి కలుగుతుంది. తద్వారా మాసాంతంలో మంచి ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం సిద్ధించడానికి, ఉద్యోగంలో మార్పులు కలగడానికి, జాబ్లో ప్రమోషన్స్ అంతా సిద్ధించడానికి, విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. 2026 జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి 15వ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది, కులదేవత అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం, శ్రాద్ధకర్మలు ఆచరించడం కానీ, తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతలకు ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం 2-3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు. శతసహస్ర అశ్వమేధ యాగంతలు చేసుకున్న ఫలితం కలుగుతుంది. గోదానం అంతా కూడా 1000 గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి. ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదాతకంతా కూడా సహకారం చేయండి. తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది, రాబడి పెరుగుతుంది, మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారులు మరియు బగలామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మ జాతకంలో ఉండే గ్రహ దోషాలకంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం. మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా, దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునైతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి. ఎవరైతే కనుక ఆవునైతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది. విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.